స్వామి శరణమయ్యప్ప. నేను భరత్ గురుస్వామి అయ్యప్ప సేవా సమితి, అమర్నాథ్ సేవా సమితి నిత్య అన్నదానం సేవకుని స్వామి. మాలధారణ వేసిన అయ్యప్ప స్వాముల కన్యాస్వాములకు నేను చెప్పేది విజ్ఞప్తి స్వామి. పడి పూజలు చేయాలని చాలామంది అంటారు స్వామి. కన్యాస్వామి మొదటిసారి వేసిన స్వాములు ఎక్కడ పడి పూజ చేయాలనేది కూడా లేదు స్వామి. ఎందుకంటే నీ శక్తి కొద్దీ ఉంటేనే, నీ దగ్గర డబ్బులు ఉంటేనే ఆ పడి పూజ అనేది మనం ఇంట్లో పెట్టుకోవటం కానీ ఏదైనా దేవాలయాల్లో ఇంట్లో కూడా చోటు ఉంటేనే స్వామి. అది అయ్యప్ప మాలధారణ ఉంటేనే పడి పూజ పెట్టుకోవాలి స్వామి. మనం ఎంత శుద్ధి చేసినా అన్ని చేసిన పాత్రల్లో అయ్యప్ప స్వాములు భిక్ష చేయరా స్వామి. కొత్త గిన్నెలు కొనుక్కొని వండుకొని తినాలి. కానీ 10 హౌజులు గిన్నెలు తెచ్చి అయ్యప్ప స్వాములకు భిక్ష పెడుతురు స్వామి. పెద్ద పెద్ద పడి పూజలు చేసి మ్యారేజ్లో అన్ని సంవత్సరాలు చేసే ఉంటాయి స్వామి. కానీ ఫంక్షన్ హాళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ ఫంక్షన్ హాల్ చేయకూడదు స్వామి. అయ్యప్ప స్వామిని కించపరుస్తారు స్వామి. చాలా వరకు మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బెమ్మచర్య ఎవరు కూడా ముట్టుకోరు. అయ్యప్ప స్వామి వస్తుండంటేనే భగవంతు రూపంలో వచ్చినట్టు. ఎందుకంటే ఎక్కడ ఏ అయ్యప్ప కన్యాస్వామి తిరిగినా, కత్తిస్వామి తిరిగినా ఆ ప్రాంతం అంతా చల్లగా ఉంటుంది. ఆ దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోతాయి స్వామి. అయ్యప్ప స్వాములు, గురుస్వాములు కొంతమంది ఇంట్లో మాల వేయగానే ఇంట్లో భిక్ష పెట్టుకోవాలంటారు. కానీ తప్పు అది. నీకు చేతనైతేనే పడి పూజ నువ్వు చేసుకోగలిగితే, శక్తి ఉంటేనే చెయ్యాలి. అప్పుడు లేకపోతే అప్పుడు లేదు. నువ్వు కన్యాస్వాములు ఒక 10 మందికి అన్నదానం పెడుతురు, నేను కూడా పెట్టాలి. నీకు చేతనైతేనే ఒక్క స్వామినన్నా తీసుకెళ్ళి నీ పీఠం దగ్గర గింత భిక్ష పెట్టొచ్చు. అది పెట్టాలని రూల్ లేదు. శక్తి కొద్దీ ఉంటే పెట్టండి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.